ఈ మధ్య కాలంలో సాంబార్ ఇడ్లీ చేసి చాలా రోజులైపోయిందండి. ఇంక సరేలే చేద్దామని చెప్పి నేను మధ్యాహ్నం నుంచి మినపప్పు నానబెట్టి ఇడ్లీ పిండి అయితే కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టేసినాను. ఎండాకాలం అయితే వచ్చేసింది కదండీ! బయట పెట్టినామంటే బుర్ర బుర్ర పొంగిపోయి పులిసిపోతా ఉంది. ఆ పులుసుని ఇడ్లీ తినాలంటే మా ఇంట్లో చానా కష్టం అనమాట. ముందే ఇడ్లీ తినడం కష్టము. అందుకే చెప్పినాననమాట. ఈ ఎండాకాలం అయిపోయేదాకా నన్ను సతాయించమాకండి. ఏది పెడితే అది తినండని. లేకపోతే ఇడ్లీ అంటారు, దోస అంటారు, బోండా అంటారు. ఈటితో సరిపోతుందనమాట రోజు రోజుకి. ఇంక ఈళ్ళతో ఇలా కాదని చెప్పి ఇడ్లీయే పెడతాను నేను ఒక 4 రోజులని చెప్పి ముందే చెప్పినాను. మరీ 4 రోజులు పెట్టనులేండి. కాకపోతే వాళ్ళని ఉడికిచ్చడానికి అట్ట చెప్తా ఉంటాననమాట నేనైతే మటుకు. ఇంక సాంబార్ అయితే మటుకు ఈరోజు 6:40కే చేసి పక్కనైతే పెట్టేసినానండి. అది ఉడికిద్దా లేదా అనే కంగారనమాట. వాడి స్కూల్ టైం అయిపోయిద్దని ఎలాంటి కంగారు ఉండదు. ఇంక మా ఆయనైతే మటుకు 8 గంటల నుంచే మొదలు పెడతాను. లంచ్ బాక్స్ పెట్టినవా, టిఫిన్ పెట్టినవా, ఏం పెట్టినావని చెప్పి. వీళ్ళతో నాకెందుకులే చేయాల్సింది చేసేస్తే అడగకుండా ఉంటారు గదని చెప్పి ఇంక అన్ని పనులు చేసేసినాననమాట పొద్దున్నే ఈరోజైతే మటుకు.